మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి బంపర్ మెజారిటీతో గెలుపొందే దిశగా వెళుతుంది. మహారాష్ట్రలో ప్రభంజనం సృష్టించిన మహాయుతి కూటమి గెలుపుకు కారణాలలో ఒక కారణం వాళ్ల పథకాలని కూడా చెప్పొచ్చు. మహారాష్ట్ర ప్రజలకు మహాయుతి ప్రకటించిన లడ్కీ బహన్ యోజన ఇది బాగా పనిచేసింది. మహాయుతి కూటమి గెలవడానికి ముఖ్య పాత్ర పోషించినటువంటి లడ్కీ బహన్ యోజన ఇప్పుడు చాలా చర్చనీయాంశమైంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం 6 నుంచి 7 పథకాలు చెప్పినప్పటికీ మహిళలకు మరియు నిరుద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని పథకాలు ప్రవేశపెట్టినప్పటికీ మహాయుతి ప్రకటించినటువంటి లడ్కీ బహన్ యోజన సక్సెస్ఫుల్ అయి ఇప్పుడు మహాయుతి మహారాష్ట్రలో గెలవడానికి కృషి చేసింది. మహారాష్ట్రలో గెలవడానికి మ్యాజిక్ ఫిగర్ కావాలి. అయితే ఆ మ్యాజిక్ ఫిగర్ ని 2 సార్లు దాటిపోయి ఇప్పుడు భారీ బంపర్ మెజారిటీతో మహాయుతి కూటమి మహారాష్ట్ర పీఠం చేజిక్కించుకుంది. అయితే మహాయుతి పీఠం అయితే దక్కించుకుంది, కానీ సీఎం క్యాండిడేట్ ఎవరవుతారనే విషయంపై ఇంకా చర్చలు కొనసాగుతున్నాయి. ఇక్కడ దేవేంద్ర ఫడ్నవీస్ సీఎం అవుతారా లేకపోతే ఏక్నాథ్ షిండే సీఎం అవుతారా అనే విశ్లేషణలు జరుగుతున్నప్పటికీ అందరినీ నడిపించినటువంటి ఏక్నాథ్ షిండేని సీఎం కావాలి అని షిండే వర్యులు అంటుంటే దేవేంద్ర ఫడ్నవీస్ కూడా ఒక కారణం. దేవేంద్ర ఫడ్నవీస్ సీఎం అయితే బాగుంటుంది, దాదాపుగా దేవేంద్ర ఫడ్నవీసే సీఎం అని ఖరారయ్యే దిశగా సాగిపోతుంది. ఇప్పుడైతే మహారాష్ట్ర సీఎం ఎవరు అనే దాని మీద హోరాహోరీగా చర్చలు జరుగుతున్నప్పటికీ మహారాష్ట్రలో మహాయుతి కూటమి గెలవడానికి కారణమైనటువంటి లడ్కీ బహన్ యోజన ఇప్పుడు చాలా చర్చనీయాంశమైంది. ఎందుకంటే మధ్యప్రదేశ్ లో కూడా బీజేపీ లాడ్లీ బహన్ యోజన తీసుకొచ్చినప్పుడు అది బాగా అక్కడ పనిచేసింది. అదే విధంగా ఇక్కడ మహారాష్ట్రలో కూడా లడ్కీ బహన్ యోజన అనే ఈ పథకం ద్వారా మహిళలు బాగా లబ్ధి పొందుతారనే విషయం ప్రజల వరకు వెళ్ళింది. కాబట్టి ఇది కూడా ఈ పథకం కూడా మహాయుతి గెలుపుకు ఒక కారణమని చెప్పొచ్చు. డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మీడియా ముఖంగా మాట్లాడుతూ మేము గెలవడానికి కారణమైనటువంటి అక్కలకు, చెల్లెమ్మలకు, అన్నలకు, తమ్ముళ్లకు వందనాలు తెలుపుకుంటూ లడ్కీ బహన్ యోజనని మేము రాగానే అమలు చేస్తామని మీడియా ముఖంగా చెప్పుకొచ్చారు. అయితే లోక్ సభలో మేము విఫలమై అక్కడి నుంచి గుణపాఠం నేర్చుకొని మళ్లీ తిరిగి ప్రజలకు సేవ అందించాలనే ఉద్దేశంతో ఇప్పుడు మీ ముందు రావడం జరిగింది. మీరిచ్చిన ఆశీర్వాదంతో మళ్లీ మంచి మంచి పథకాలు తీసుకొస్తాం, మహారాష్ట్రను మరింత ముందుకు తీసుకెళ్తామని అజిత్ పవార్ చెప్పుకొచ్చారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఇంత పెద్ద ఘన విజయాన్ని ఊహించలేదని, హోరాహోరీగా సాగుతున్న మహారాష్ట్ర ఎన్నికల్లో గెలిచే అవకాశాలు ఉన్నప్పటికీ 50-50 ఛాన్స్ ఉందని అనుకున్నానని కూడా చెప్పుకొచ్చారు అజిత్ పవార్. అయితే ఈ గెలుపుతో మా మీద మరింత బాధ్యత పెరిగిందని, వచ్చే 5 ఏళ్లలో తామేంటో నిరూపించుకుంటామని మీడియా ముఖంగా చెప్పారు అజిత్ పవార్. అయితే మహారాష్ట్ర సీఎం ఎవరైతారనే విషయంపై చర్చల తర్వాతే చెప్తానని చెప్పుకొచ్చారు. ఏది ఏమైనప్పటికీ లడ్కీ బహన్ యోజన మహాయుతి కూటమి గెలవడానికి చాలా కీలక పాత్ర పోషించింది. మహిళలకు బెనిఫిట్ అయ్యే విధంగా తీసుకొచ్చిన ఈ పథకం పల్లె నుంచి పట్నం దాకా ప్రతి ఒక్కరికి బాగా ఈ పథకం నచ్చింది. ఈ పథకం ద్వారా లబ్ధి జరుగుతుందనే విషయం మహిళామణులు గుర్తించి మహాయుతి కూటమికి అండగా నిలబడ్డారు. ఈ రోజు మహాయుతి కూటమి గెలవడానికి ఒక కారణం లడ్కీ బహన్ యోజన కూడా అని సగర్వంగా మహాయుతి కూటమి సభ్యులు మరియు రాజకీయ విశ్లేషకులు అంటున్న మాట. ఏది ఏమైనప్పటికీ బంపర్ మెజారిటీతో గెలుపు దిశగా సాగిపోతున్న మహాయుతి కూటమికి ఇప్పుడు సీఎం ఎవరనే ప్రశ్న నెలకొంది. అయితే కేంద్రంతో చర్చలు జరిపిన తర్వాత సీఎం పై నిర్ణయం తీసుకుంటామని చెప్పుకొచ్చారు మహాయుతి కూటమి సభ్యులు. అయితే మహావికాస్ అఘాడీ కూటమిని చిత్తు చేసి మహాయుతి కూటమి దూసుకుపోతుంది. 220 స్థానాలను దాటి గెలుపు దిశగా సాగిపోతున్నటువంటి మహాయుతి కూటమికి అండగా నిలబడ్డారు మహారాష్ట్ర ప్రజలు. మహారాష్ట్రలో ఇప్పుడు మహాయుతి శకం ప్రారంభమైందనే చెప్పాలి.